ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. మరలా నేను చెప్తున్నాను, ప్రభువునందు మీరు ఆనందించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘానికి లేదంటే ఈ సంఘ బిడ్డలందరికీ కూడా దాదాపుగా అన్నీ కొదువుగానే అన్నీ కొరతగానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నీ కొదువుగా అన్నీ కొరతగా ఉన్నాయి కాబట్టి ఏమంటూ ఉన్నాడంటే పౌలయ్య గారు, ఒకవేళ నీకు ఏమున్నా లేకపోయినా ప్రభువునందు ఆనందించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా చెబుతూ ఉన్నాను, ప్రభువునందు ఆనందించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మీకు ఏమున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, శక్తి ఉన్నా లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా, మన వాళ్ళు అనేవాళ్ళు ఉన్నా లేకపోయినా, మనోళ్ళు తోడుగా ఉన్నా లేకపోయినా, ఆత్మీయులు తోడుగా ఉన్నా లేకపోయినా, మనం ఏం చేయాలయ్యా అంటే ప్రభువుని బట్టి మనం ఆనందించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇవన్నీ మనకి శాశ్వతమైనవి కాదు, ప్రభు ఒక్కడే మనకి శాశ్వతమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. వాస్తవానికి అన్నీ కొదువైనప్పుడు ఏం జరిగిద్దయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలకు కొదువైన నీళ్లు కొదువైనప్పుడు వాళ్ళు ఏం చేశారు? గొనగటం మొదలుపెట్టారు, సొనగటం మొదలుపెట్టారు. అలాగే వాళ్ళు తినే మన్నా వాళ్ళకి ఎవిటేసినప్పుడు దేవుడి మీద గొనగటం మొదలుపెట్టారు, సొనగటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మోషే మీద తిరుగుబాటు చేయటం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించుడి అని చెప్పి ఏమంటూ ఉన్నాడంటే మీ సహనాన్ని సకల జనులకి తెలియనివ్వుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అంటే మన సహనం ఎవరికి తెలియాలంట? మన కుటుంబంలో ఒక్కరికే కాదు, నీకు ఇచ్చిన భర్తకు మాత్రమే కాదు, నీకు ఇచ్చిన భార్యకి మాత్రమే కాదు, లేదంటే నీకు ఇచ్చిన పిల్లలకు మాత్రమే కాదు, ఎవరికి? నీ ఇరుగు పొరుగు వారికి, అలాగే సకల జనులకి కూడా ఏం చేయాలంట? తెలియనివ్వాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి తెలియాలి అంటే మన సహనం వాళ్ళకి తెలియాలంట. ఆమేను, హల్లెలూయా. అంటే దేని విషయంలో నువ్వు ఓర్చుకుంటున్నావు, దేని విషయంలో నువ్వు సహిస్తూ ఉన్నావు? దేవుని స్తోత్రం చెప్పాలి. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చేయలేద్దామా? గట్టిగా చప్పట్లు కూడా దేవుడి నామాన్ని కనపరుద్దాం. ఆమేను, హల్లెలూయా. దేని విషయంలో మనము సహనం కలిగి ఉండాలి అని అంటే అన్ని విషయాల్లో మనం ఏం కలిగి ఉండాలంట? సహనము. అంటే ఇక్కడ ఏమనుంది? నీ సహనాన్ని సకల జనులకి ఏం చేయాలంట? తెలియనివ్వాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. భర్త దగ్గర ఓర్చుకుంటున్నా బాగానే ఉంది, భార్య దగ్గర ఓర్చుకుంటున్నా బాగానే ఉంది, పిల్లల దగ్గర ఓర్చుకుంటున్నా బాగానే ఉంది. బయట కూడా మనం ఏం కావాలంట? ఓర్చుకునే వారిగా మనము ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బయట కూడా మనం ఏం చేయాలంట? ఓర్చుకునే వారిగా మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అక్కడున్న సంఘానికి మీకు ఏమున్నా లేకపోయినా ప్రభువునందు ఆనందించుడి. అలాగే మీ సహనాన్ని ఏం చేయమంటున్నాడు పౌలయ్య గారు? సకల జనాలకి తెలియనివ్వుడి అని చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన సహనం అద్దులు దాటి పోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మన ఇల్లే అద్దు కాకూడదు, ఇల్లు కూడా దాటి మన పక్కింట్లో కూడా మన ఆ సహనం అనేది వెళ్ళాలి. సకల జనుల్లోకి మన సహనం గురించి అందరికీ తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. చాలామంది భక్తుల గురించి మనం చెప్పుకుంటాం కదా. ఆ భక్తురాలు బాగా దేవుని కొరకు ఏమన్నా లేకపోయినా సహించింది, తనకు ఆరోగ్యం లేకపోయినా సహించింది, తనకు బలం లేకపోయినా సహించింది, తనకు శక్తి లేకపోయినా సహించింది, లేదంటే తనకు డబ్బులు లేకపోయినా సహించింది, లేదంటే తన వారు తనకు సహకరించేవారు లేకపోయినా దేవుని కొరకు అన్నీ సహించింది అని మనం అనేకుల గురించి చెప్పుకుంటాంలే. కానీ మన గురించి కూడా అలాగ జనాలు
చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. నేను పక్కునూరులో పరిచర్యకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఆమె ఉంది, అక్కడ ఒక వృద్ధురాలు ఉంది. ఆమె కడుపులో క్యాన్సర్ గడ్డ ఉంది. ఆ క్యాన్సర్ గడ్డ ఉన్న ఆ గడ్డ ఎప్పుడు కూడా తనకి కడుపులో వేదన నొప్పిని కలగజేస్తూ ఉండేది. కానీ ఎప్పుడు కూడా ఆమె దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగ వచ్చి మందిరంలోకి వచ్చి అలాగ డొర్లాడతా అయినా సరే దేవుని వాక్యాన్ని వింటదిలే కానీ దేవుని సన్నిధిని మాత్రం తను ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు దేవుని సన్నిధిని ఆమె నిర్లక్ష్యం చేయలేదు. మేము చాలాసార్లు ఏం చేసేవాళ్ళం అంటే, నేను జానయ్య గారు బాగోలేదు కదమ్మా, ఇంటికాడ ఉండొచ్చుగా అంటే, ఇంటికాడైనా నేను ఖాళీయే కదా, అక్కడన్నా ఉంటే ఏమన్నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడేమో, 4 దేవుని మాటలు వింటే నాకు అది మేలు కదా, అది నాకు ఆశీర్వాదం కదా అని ఆమె ప్రతి ఆదివారం మధ్యలో ఎప్పుడు ఎక్కడన్నా ప్రార్థన పెట్టినా అంత బాధతో, అంత వేదనతో, అంత దుఃఖములో ఉండి కూడా ఏం చేస్తుందంటే వచ్చి ప్రార్థనలో కూర్చున్నంతసేపు కూర్చుంటుంది. తర్వాత బొరిలాడుతూ ఉంటుంది నొప్పి తట్టుకోలేక. కనీసం అబ్బా అయ్యా అని కూడా అందో, తనలోనే తను వేదన పడతా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. ఆమె చనిపోయింది. ఆమె చనిపోక ముందు ఆమెకు పుట్టిన కుమారుడికి మారుమనసు లేదు, తర్వాత తన కోడలకి మారుమనసు లేదు, తన పిల్లలకి మారుమనసు లేదు. కానీ ఆమె చనిపోయిన తర్వాత ఆమె ప్రార్థన ఆ కుటుంబానికి ఫలభరితంగా మారింది. ఆ కుటుంబీకులు అందరూ రక్షణ పొందారు, అందరూ మారుమనసు పొందారు. ప్రతి ఆదివారం చందర్లపాడు జానయ్య గారు చర్చికి వచ్చి ఆరాధనలో గడుపుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. నేను అంటూ ఉన్నాను, ఆమె వేటిని బట్టి కూడా అతిశయపడలేదులే కానీ దేవుణ్ణి బట్టి మాత్రమే ఆమె ఆనందించే తల్లిగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. తనకిచ్చిన కుమార్తె సేవకురాలైంది, తనకిచ్చిన అల్లుడు సేవకుడు అయ్యాడు, తనకిచ్చిన కుమారుడు మారుమనసు, అంతకుముందు తాగుబోతాడు, ఇప్పుడు అన్నీ మానేసి దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, దేవుని సన్నిధిలో మన ప్రభువుని బట్టి ఆనందించే వారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె సహనం, ఆమె ఓర్పు ఏం జరిగిందయ్యా అంటే, ఆ గ్రామం అంతా తెలిసింది. నాబోటి సేవకులు అందరికి కూడా చాలామందికి తెలిసింది. ఆమె బ్రతికినంతకాలం ప్రభు కొరకు బ్రతికి మరణించింది. ఆ తర్వాత తను చేసిన ప్రార్థన తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా దేవుడు దాన్ని మలిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, మన సహనాన్ని మనం ఏం చేయాలంట, మన వరకే కాదు, నీకు ఇచ్చిన భర్తకు వరకే కాదు తెలియాల్సింది, నీకు ఇచ్చిన భార్య వరకే కాదు, నీకు ఇచ్చిన పిల్లల వరకే కాదు, నీ దగ్గర ఉన్న ఇరుగు పొరుగు వారు ఉంటారు చూస్తారా, సకల జనులు ఉంటారు చూస్తారా, వాళ్ళందరికీ కూడా ఏం కావాలంట, నీ సహనం అనేది తెలియాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగ తెలియనివ్వడి అని పౌలయ్య గారు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఫిలిప్పులో ఉన్న సంఘానికి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? సహించేవారిగా మనం ఉన్నావా? ఓర్చుకునేవారిగా మనం ఉన్నావా? బాధను భరించేవారిగా మనం ఉన్నావా? అది నీకు ఇచ్చిన భర్త దాన్ని చూడగలుగుతూ ఉన్నాడా? నీకు ఇచ్చిన భార్య అది చూడగలుగుతూ ఉందా? నీకు ఇచ్చిన పిల్లలు నీ ఓర్పుని, నీ సహనాన్ని, నీ ఓర్చుకునే తత్వమును చూడగలుగుతూ ఉన్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. అది అనేకులు చూసేటట్లుగా మనం ఓర్చుకోవాలంట, సహించేవారిగా మనము ఉండాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. హల్లెలూయా. అలాగ ఉన్నప్పుడు ఏం జరిగిద్దో చెప్పనా? మన సహనాన్ని బట్టి, మన ఓర్పును బట్టి, మన ఓర్చుకునే విధానాన్ని బట్టి అది చూసిన వాళ్ళు ఏం చేస్తారంట, మారు మనసులోకి వచ్చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, ఎవరన్నా నిన్ను ఒక చెంప కొడితే రెండో చెంప కూడా చూపించమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఎవడన్నా నీ మీద పడి అంగి లాక్కుంటే అంగి లాక్కో నువ్వు అని అన్నాడు. ఎందుకని అనమన్నాడు అలాగ? ఎందుకని అలాగ చేయమన్నాడు అంటే అతను సహించేది ఈ చేసేవాడు చూడాలని. ఆమేను, హల్లెలూయా. ఓసారి ఇలాగే బాబా అన్నగారని దైవజనుడు బస్సులో ప్రయాణం అయి వెళుతూ ఉండగా బైబిల్ చదువుకుంటే అనవసరంగా పక్కమ్మడు కూర్చునేవాడు గొడవ పెట్టుకొని ఏం చేశాడంటే ఒక చెంప కొట్టాడు, రెండో చెంప కొట్టించాడంట. ఏం మాట్లాడలేదు, తన మీద కనీసం తగు కూడా పెట్టుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తగు పెట్టుకోలేదు, గోల పెట్టుకోలేదు, గొడవ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోకుండా అలాగ మౌనంగా ఉన్నాడు. రెండు చెంపలు కూడా బూరలు వాసినట్లుగా వాసిని బస్సు దిగే లోపులోనే ఏం చేశాడంటే అతను ఆలోచనలో పడ్డాడు. కొట్టిన తర్వాత ఆలోచనలో పడి ఏం చేశాడయ్యా అంటే, నేను అనవసరంగా ఆయన కొట్టానే, ఆయన నన్ను ఏమీ అనలేదు కదా, ఏ పల్లెత్తు తప్పుడు మాట మాట్లాడలేదు కదా, నా దగ్గర ఎలాగ చెడ్డగా ప్రిపేరింగ్ చేయలేదు కదా, చెడ్డగా ప్రవర్తించలేదు కదా, తను ఇష్టం వచ్చినట్టు నాతోటి మాట్లాడలేదు కదా, అతను నమ్ముకున్న దైవాన్ని కొలుస్తూ బైబిల్ చదువుకుంటూ ఉన్నాడు. అతనితో మాట్లాడటం తప్పు నాది, అతను కొట్టడం తప్పు నాది, మరలా రెండో చెంప కొట్టడం కూడా తప్పు నాది అని తెలుసుకొని ఏం చేశాడయ్యా అంటే బస్సు దిగిన తర్వాత పశ్చాత్తాపడి అతన్ని క్షమించమని మారు మనసు పొందాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. అంటే మన సహనం ఏం కావాలంట? సకల జనులు దాన్ని చూడాలి. మన ఓర్పు సకల జనులు చూడాలి, మన ఓర్చుకునే విధానం సకల జనులు చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అది చూసినప్పుడే అవతల వారి జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఆ పొక్కునూరులో ఉన్న ఆ తల్లి తను బ్రతికున్నంతకాలం తను చూసినప్పుడు తన కొడుకు బాధపడి ఉంటాడు, తన కోడలో బాధపడి ఉంటుంది, తనకిచ్చిన మనవళ్ళు అందరూ బాధపడ్డారు, ఇచ్చిన కూతురు బాధపడ్డది, అల్లుడు బాధపడ్డాడు. దేవుడు ఎందుకో చేయట్లేదని బాధపడే ఉంటారు. వాళ్ళు సొనుక్కొని ఉండుంటారు, గొనుక్కొని ఉండుంటారు. కానీ ఆమె చేసిన పనిని బట్టి దేవుడు తన కుటుంబంలో గొప్ప కార్యాలు చేశాడు. బాబు అన్నగారు ఓర్చుకున్నాడు కాబట్టి ఆ కొట్టిన వ్యక్తే మారు మనసు పొందినట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మనం ఇదే కాదు, దేవుని స్తోత్రం కలుగును గాక, ఇవే కాదు, పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో కూడా పౌలయ్య గారు ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. పౌలయ్య గారు ఏం చేశాడు? తన సహనాన్ని సకల జనులకు తెలియబడినట్లుగా ఆయన ఏం చేశాడు అంటే ప్రవర్తించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన్ని సరసాల్లో పెట్టి ఏం చేశారు? కాళ్ళు చేతులు బంధించి ఆయన ఏం చేశారు? కొట్టారు, చిత్తహింసలకు గురి చేశారు, గాయాలు పాలు చేశారు. ఆ సరసాల నాయకుడు తర్వాత ఏం చేశాడండి? అతని ప్రవర్తన చూసి, పౌలయ్య గారి ప్రవర్తన చూసి, పౌలయ్య గారి స్వభావమును చూసి ఏం చేశాడు? మారు మనసు పొంది తన గాయాలు కట్టేటట్లుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. ఆ జైల్లో వేసినప్పుడు వాదించవచ్చు. ఆయన వాదించగలిగిన తెలివి కలిగిన వాడు కూడా పౌలయ్య గారు, వాదించగలిగిన టాలెంట్ కలిగిన వాడు, వాదించగలిగిన కెపాసిటీ ఉన్నవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేనేం తప్పు చేశానని మీరు నన్ను జైల్లో పెట్టారు, నేనేం తప్పు చేశానని నా చేతులు బంధించారు, నేనేం తప్పు చేశానని నా కాళ్ళను బంధించారు, నేనేం తప్పు చేశానని నన్ను గాయపరిచారు అని వాదించి గెలవగలిగిన శక్తి, సామర్థ్యత, ఆ బలము పౌలయ్య గారికి ఉంది. కానీ ఏం చేశాడయ్యా అంటే తనను హింసించే వారికి, చిత్రహింసలు పెట్టేవారికి అప్పగించేసుకున్నాడు అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పగించుకున్నాడంటారా? అప్పగించుకోలేదంటారా?
అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సహనాన్ని, ఆ ఓర్పును చూసి దేవుడు ఏం చేశాడు, అక్కడ కార్యం చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి పౌలయ్య గారు ఏమయ్యాడు, కారణమయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ అనుభవాల్లో నుంచి వచ్చిన వాడు కనుకే పౌలయ్య గారు ఏమంటూ ఉన్నాడంటే, మీ సహనాన్ని సకల జనులకి తెలియనివుడి. ఆయన ఏం చేశాడు, ప్రభునందు ఆనందించుడి. ఆ జైల్లో ఉండి ఏం చేశాడు పౌలయ్య గారు, ప్రభునందు ఆనందించాడు కాబట్టి కీర్తనలు పాడాడు. అక్కడ పాటలు పాడి ప్రభువును స్తుతించాడు, ఓర్చుకున్నాడు, సహించాడు. అంతే, దేవుని కార్యం అక్కడ జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే, దేవుడి కార్యాలు మన కుటుంబాల్లో జరగాలంటే, దేవుడి కార్యాలు మన పిల్లల జీవితంలో జరగాలంటే, దేవుడి కార్యాలు మన సంఘంలో జరగాలంటే, దేవుడి కార్యాలు మన ఇరుగు పొరుగు వారి జీవితాల్లో దేవుడి కార్యాలు జరగాలంటే, ఇంకా అనేకులను మనము రక్షించాలి అని అంటే మొదటగా మనం ప్రభువునందు ఆనందించేవారిగా ఉండాలి. అన్ని విషయాల్లో ఏందంట, మీ సహనాన్ని సకల జనులకి తెలియనివ్వాలి. అంటే సహించేవారిగా మనం ఉండాలి, ఓర్చుకునేవారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా, హల్లెలూయా. పౌలయ్య గారు తప్పు చేసి సహించేవాడిగా ఉన్నాడా, మేలు చేసి సహించేవాడిగా ఉన్నాడా? మేలు చేసి సహించేవాడిగా ఉన్నాడు. తప్పు చేసి సహించడం కాదు, దానివల్ల ఎవరికీ మేలు లేదు. మనము మంచి చేసి ఏదన్నా నిందొచ్చినా ఏదొచ్చినా సరే సహించేవారిగా మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత అక్కడ ఏమంటూ ఉన్నాడు, తెలియనివుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. అది చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు ఎలాగున్నాడట, సమీపముగా ఉన్నాడంట. అంటే ఎవరికి సమీపముగా ఉన్నాడు, ఓర్చుకునే వాళ్ళకి, సహించే వారికి ఆయన ఎలాగున్నాడంట, సమీపముగా ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును బట్టి ఆనందించేవారిగా, ప్రభువును బట్టి సహించేవారిగా, ప్రభువును బట్టి ఓర్చుకునేవారిగా ఉండే వాళ్ళకి ఆయన ఏమై ఉన్నాడంట, సమీపముగా ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎక్కడ ఉంటాడంట, సహించే వాళ్ళ దగ్గర ఉంటాడు. ఆయన ఎక్కడుంటాడు, ప్రభువునందు ఆనందించే వారి దగ్గర ఉంటారు. ఆయన ఎక్కడుంటాడు, ఓర్చుకునే వారి దగ్గర ఉంటాడు. వాళ్ళ దగ్గర ఆయన ఎలాగుంటాడంట, సమీపముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా. ఇవి ఏమన్నా మనం కాంచుకొని చెప్పే మాటలు ఇవన్నీ దేవుడు పౌలయ్య గారికి నేర్పిన అనుభవాలు ఎవరికి నేర్పుతూ ఉన్నాడంటే, ఫిలిప్పులో ఉన్న సంఘ బిడ్డలకి ఈ వాక్యాలను ఆయన బోధిస్తూ వారిని బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. సమీపముగా ఉన్నాడని చెప్పి దేని గురించి కూడా మనం ఏం చేయకూడదంట, చింతించే వారిగా మనము ఉండకూడదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. దేని గురించి కూడా మనం ఏం కాకూడదంట, చింతించే వారిగా మనము ఉండకూడదు. తర్వాత ఏమంటూ ఉన్నాడు అక్కడ, దేని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయములో, అదిగో అది ఏం చేయాలంట, మనము ప్రభునందు ఆనందించేవారిగా ఉండాలి. ప్రభునందు మనము సహించేవారిగా, సకల జనులకి మన సహనాన్ని తెలియజేసేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రభు మనకి సమీపముగా ఉన్నాడు. తర్వాత ఏమంటూ ఉన్నాడు, దేనిని గురించి మీరు చింతపడుకుడు కానీ ప్రతి విషయములోనూ ఏం చేయాలంట, ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా, అది దేవుని స్తోత్రం చెప్పండి, కృతజ్ఞత విన్నపములు మీ దేవునికి మీరు తెలియచేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. అదిగో సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును
మీ తలంపులకును కావిలి ఉండును. చప్పట్లు కూడా దేవుడి నామాన్ని కనపడదామా? ఆమేను, హల్లెలూయా. సమస్త జ్ఞానానికి మించినది ఏందయ్యా అంటే సమాధానం, దేవుని యొక్క సమాధానం. తర్వాత ఏంటంట, యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావిలి ఉంటాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. వేటికి కావిలి అడుగుతాం మనం ఎటన్నా వెళ్ళేటప్పుడు వేటికి కావిలి ఉండమని దేవుడిని అడుగుతామంటే, నేను బయటికి వెళ్తున్నానయ్యా, నా పిల్లోని నీకు అప్పచెప్తూ ఉన్నాను, నాకు ఇచ్చిన భర్తను నేను నీకు అప్పగిస్తూ ఉన్నాను, లేదంటే నాకు ఇచ్చిన భార్యని నీకు అప్పగిస్తూ ఉన్నాను, నాకు ఇచ్చిన తల్లిదండ్రులు నీకు అప్పగిస్తూ ఉన్నాను, నాకు ఇచ్చిన గృహాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నాను, లేదంటే నాకు ఇచ్చిన పశువులు నీకు అప్పగిస్తూ ఉన్నాను. కావిలి దేనికి ఉండాలి దేవుడు అంటే తలంపులు, మన హృదయాలకు. అది మన తలంపులే మన పాడు చేసేది, మన హృదయమే మనని పాడు చేసేది. హృదయం గురించి ఏముంది? అది ఘోరమైన వ్యాధి గలది. హృదయము క్షమించండి, హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అది చేసే మోసం ఎవరో కూడా గుర్తించలేరు. మరి ఈ హృదయానికి ఎవరు కావిలిగా వస్తే మేలు మనకి? ఈ తలంపులు ఎడబడితాడు పోతా ఉంటే తలంపులకి ఏమో లేదు, కాపుదల లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ కాపుదల, మన తలంపులకి ఎవరి కాపుదల ఉండాలి? దేవుని యొక్క కాపుదల ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరం కూడా ప్రభువును బట్టి ఆనందించేవారిగా ఉండాలి. మన సహనాన్ని సకల జనులకు తెలియనివ్వాలి. అలాగే దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసేవారిగా, మన విన్నపములు చేసేవారిగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? ఆయన సమాధానాన్ని మన తలంపులకి, మన హృదయానికి, ఆయన కాపుదలను దేవుడు మనకి ఇస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. ప్రభువు రాకడ సమీపించి ఉన్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండి మీ హృదయములను సిద్ధపరుచుకొనుడి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. ఇక్కడ కూడా యాకోబు కూడా చెప్తూ ఉన్నాడు సంఘానికి. ఏమని చెప్తూ ఉన్నాడంటే, ప్రభువు రాకడ ఏమవుతూ ఉందంట? అమ్మ మీరందరూ చెప్పాలి, ప్రభువు రాకడ ఏమవుతుందంట? సమీపించి ఉన్నదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను ఏం చేసుకోమంటున్నాడు? స్థిరపరుచుకోవాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. ఓపిక కలిగి ఉండాలన్న అందరూ కూడా. ఆమేను, హల్లెలూయా. మన ఓపికని ఏం చేస్తూ ఉంది సాతానుగాడంటే పాడు చేస్తూ ఉన్నాడు. ఆయన రాకడ ఏమవుతుందంట? సమీపముగా ఉందంట. అందుకనే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? అక్కడ ఏముంది? దేవుని యొక్క రాకడ సమీపముగా ఉందంట. ఇప్పుడు మనం ఏం చేయాలి? నిరీక్షణ. అక్కడ ఏముంది? ఓపిక కలిగి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓపిక కలిగి మనం ఏం చేయాలంట? మన హృదయాలను సిద్ధపరుచుకోవాలంట. అక్కడ అదే ఉంది. మన హృదయాన్ని ఏం చేయాలంట? స్థిరపరుచుకోవాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన రాకడ సమీపిస్తున్నప్పుడు మన ఓపిక పెరగాలంట. ఆమేను, హల్లెలూయా. అంటే ఆయన రాకడ సమీపించే కొలది ఓపిక పెరగని సందర్భాలు ఎన్నో ఏలుబడి చేస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి.
ఎందుకంటే అనేకుల్లో ఏమవుద్దంట, ఆయన రాకడ సమీపించిన కొలది ప్రేమ కరువైద్ది. ప్రేమ కరువైతే మనలో ఓపిక ఉంటుందా? చెప్పాలి మీరందరూ కూడా. ఓపిక ఉంటుందా? సహించే మనసు ఉంటుందా? ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని దాన్ని మనం ఏం చేయాలంట, ఓపిక కలిగి మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓపికని మనం ఏం చేయాలంట, పెంచుకోవాలంట. ఆమేను, హల్లెలూయా. ఓపికను ఏం చేయాలి, పెంచుకోవాలి. సహనాన్ని ఏం చేయాలి, పెంచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు మనం ఏం చేయాలి, ఆనందించేవారిగా ఉండాలి. ఆమేను, హల్లెలూయా. మన హృదయాలను మనం ఏం చేయాలి, స్థిరపరుచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగు. మనం ఏం కావాలి, ప్రార్థన, విజ్ఞాపన, విన్నపములు దేవునికి తెలియజేసేవారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ చివరి గడియల్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ఆనందించేవారిగా, మన సహనాన్ని పెంచుకునేవారిగా, అలాగే ప్రార్థన విజ్ఞాపనల చేత మన విన్నపములు దేవునికి తెలియజేసేవారిగా, అలాగే ఓపిక కలిగి ఉండేవారిగా, మన హృదయాలను స్థిరపరుచుకునేవారిగా మనం ఎదిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే, మన తలంపులకి, మన హృదయానికి మనకు సమాధానాన్ని ఇచ్చి మన తలంపులకి కాపుదలిస్తాడు, మన హృదయానికి ఆయన కాపుదలిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. కాకపోతే ఈ పనులు మనము చేయాలి. ప్రభునందు ఆనందించేవారిగా ఉండాలి, సహనాన్ని పెంచుకునేవారిగా ఉండాలి, ఓర్చుకునేవారిగా ఉండాలి, ఓపిక కలిగిన వారిగా ఉండాలి, తర్వాత హృదయాలను స్థిరపరుచుకునేవారిగా ఉండాలి, ప్రార్థన విజ్ఞాపనలు విన్నపములను దేవునికి తెలియజేసేవారిగా మనం ఉంటే సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని దేవుడు మనకిచ్చి ఆయన ఏం చేస్తాడంట, మన తలంపులు, మన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంట, కాపాడతాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. కాపాడబడాల్సినవి ఏవో చెప్పనా, మన తలంపులు, మన హృదయమే కాపాడబడాలి. ఎందుకంటే మన తలంపులే మన పాడు చేసేది, మన హృదయమే మనని పాడు చేసేది. కనుక ఇవి కాపాడబడాలంటే మనం ఈ లక్షణాలను మనము కలిగి మనం ఉండాలి. ఆమేను, హల్లెలూయా. చెప్పండి, ఏ లక్షణాలు మనం కలిగి ఉండాలి? చెప్పాలి మీరు అందరూ కూడా. ప్రభునందు ఆనందించేవారిగా ఉండాలి, మన సహనాన్ని అభివృద్ధి చేసుకునేవారిగా మనం ఉండాలి. తర్వాత ఓపికే కదా, ఓపికను అభివృద్ధి చేసుకునేవారిగా ఉండాలి, మన హృదయాలను స్థిరపరుచుకునేవారిగా ఉండాలి. ఇంకా మనం ప్రార్థన, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల విన్నపములను కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేసేవారిగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట, హృదయాలను, మన తలంపులను ఏం చేస్తాడంట, ఆయన కావిలిగా ఇస్తాడంట, సమాధానాన్ని ఇస్తాడంట. మన తలంపులకు కావిలివాడిగా ఉంటాడంట, మన హృదయానికి ఆయన కావిలివాడిగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవి కాపాడబడితేనే మన కుటుంబం, మనము కాపాడబడతాం. కనుక ఇవి కాపాడబడినట్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. సమాధానం లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, పురుగుల మందు తాగే వాళ్ళు ఉన్నారు, ఉరి పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ట్రైన్ కింద పడే వాళ్ళు ఉన్నారు, బస్సు కింద పడే వాళ్ళు ఉన్నారు, డాబా ఎక్కి దూకే వాళ్ళు ఉన్నారు, లేదంటే నదుల్లో దూకే వాళ్ళు ఉన్నారు, సముద్రాల్లో దూకి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేని కారణం చేత? ఏ కారణం చేత అండి? సమాధానం లేకే. ఆమేను, హల్లెలూయా. అందుకని అక్కడ సమస్త జ్ఞానానికి మించినది ఏందంట, సమాధానమే. సమాధానంగా ఉంటే మనకు మార్గాలన్నీ కూడా తెరవబడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఏమున్నా లేకపోయినా ప్రభువునందు ఆనందించేవారిగా ఉందాం, మన సహనాన్ని అభివృద్ధి చేసుకునేవారిగా ఉందాం దేవుని సన్నిధిలో. అలాగే ప్రార్థన విజ్ఞాపనలు
విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేసే వారిగా మనం ఉందాం. మన ఓపికను అభివృద్ధి చేసుకునే వారిగా మనం ఉందాం. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో స్థిరపరుచుకునే వారిగా మనం ఉందాం. అలాగున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మన మీద, మన కుటుంబాల మీద, మన తలల మీద, మన పిల్లల మీదకి వచ్చునుగాక. ఆమేను, హల్లెలూయా. మన హృదయము, మన తలంపులు ఆ ప్రభువే కాపాడునుగాక. ఈ వాక్యం మనందరి హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.